కావ్య అయితే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటుంది. అలా ఆఫీస్ నుంచి వచ్చిన కావ్య కోసం నీకోసమే వెయిట్ చేస్తున్నాం అనైతే దానిలక్ష్మి, రుద్రాని అయితే అంటూ ఉంటారు. ఎందుకు అనంటే కార్డ్స్ అన్ని బ్లాక్ చేపించావా మావి అనంటే, ఆ మాటలకి రాజు అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అవును, మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అందుకే కార్డ్స్ అన్ని బ్లాక్ చేపించేశాను అని చెప్పి కావ్య అయితే అందరిలో అంటూ ఉంటుంది. మేమైతే కార్డ్స్ అన్ని బ్లాక్ చేపించావు. డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టానంటున్నావు నువ్వే. మరి మాకు ఏ అవసరాలు ఉంటే ఎలా అని చెప్పి రుద్రాని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అయినా మీరు వేస్ట్ ఖర్చు పెడుతున్నారు. అవసరమైతే డబ్బు ఇస్తాను కానీ కార్డ్స్‌లో అయితే అమౌంట్ వేయను అని చెప్పి కావ్య అనేస్తూ ఉంటుంది. అయితే మావి అనవసరం ఖర్చులే అయితే మీ అక్క బంగారం నెక్లెస్ కొనుక్కోవడం మాత్రం అనవసరం ఖర్చు కాదా? మీ అక్కకి మాత్రం అనవసరం ఖర్చు కాదా అని చెప్పి ధనలక్ష్మి అయితే అందరితో అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి మా అక్క బంగారం నెక్లెస్ కొనుక్కోవడం ఏంటి, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటే, నీకు తెలియకుండానే మీ అక్క బంగారం నెక్లెస్ కొనుక్కుందా అని చెప్పి ధనలక్ష్మి గట్టిగా అడిగేసరికి మీరు ఏం మాట్లాడుతున్నారని అయితే షాక్ అయ్యి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక మీ అక్క బంగారం నెక్లెస్ కొనుక్కున్నది అనవసరం ఖర్చు కాదు కానీ మా అవసరాలకు మేము వాడుకునేది మాత్రం అనవసరం ఖర్చా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. మా కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి మీ పుట్టింటి వాళ్ళకి అన్ని కొనాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది ధనలక్ష్మి. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. అక్క నీకు ఈ బంగారం నెక్లెస్ ఎక్కడిది అని అంటే డబ్బులు ఎక్కడివి అని చెప్పి కావ్య అయితే స్వప్నని సీరియస్గా అడుగుతూ ఉంటుంది. నువ్వే కదా కొనుక్కోమని చెక్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది స్వప్న. అలా అనేసరికి కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అపర్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది స్వప్న ఆడిన మాటలకి. ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు స్వప్న కలిసి.